బ్రేకింగ్స్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసులో కీలక పరిణామం జరగనుందా అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు గవర్నర్ అనుమతించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ పై కేసుకు అనుమతి ఇవ్వాలి అంటూ ఏసీబీ ఇచ్చిన లేఖను గవర్నర్ ఆమోదించినట్లు సమాచారం. హెచ్ఎండిఏ ఆర్బీఐ అనుమతి లేకుండా 46 కోట్లు బదిలీ చేసినట్లు ఐఏఎస్ అరవింద్ కుమార్ అప్పటి చీఫ్ ఇంజనీర్ కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. అయితే ఇద్దరు అధికారులపై విచారణకు అనుమతినిచ్చిన ప్రభుత్వం కేటీఆర్ పై కేసు నమోదు అనుమతి కోసం గవర్నర్కు గత నెలలో లేఖ రాసింది. న్యాయ సలహాల అనంతరం గవర్నర్ అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ అనుమతించింది వాస్తవమే అయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మరింత సమాచారం మా ప్రతినిధి కావ్య అందిస్తారు. కావ్య, ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? డన్ స్వర్ణ, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనకి అయితే ఆల్రెడీ అందరూ కూడా ప్రిపేర్డ్ గా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. సో ఇది నేను చెప్తున్న మాట కాదు, దాదాపు 45 రోజులుగా, ఒకటి కాదు రెండు కాదు వారం కాదు, దాదాపు 45 రోజులుగా కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ కావచ్చు అని దాదాపు 45 అంటే నెలన్నర నుంచి వినిపిస్తూనే ఉన్న పరిస్థితి. అందుకనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, దీనికి ఫుల్లీ ప్రిపేర్డ్ గా ఉన్నారు. కేటీఆర్ స్వయంగా తానే ప్రెస్ మీట్ పెట్టి కూడా తనని అరెస్ట్ చేస్తారా, చేసుకోండి, ఎందుకు చేస్తారు, అభివృద్ధి చేసేందుకు ఈ ఫార్ములా రేస్ నిర్వహించినందుకు నిజంగానే తనని అరెస్ట్ చేస్తే చేసుకోవచ్చని, అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తనని అరెస్ట్ చేయాలనేది కేవలం కుట్రలో భాగంగానే తనని అరెస్ట్ చేస్తున్నట్టు, అరెస్ట్ చేయాలనే పన్నాగం పన్నుతున్నట్టు అని కూడా కేటీఆర్ స్వయంగా తానే ఒక సవాల్ కూడా గవర్నమెంట్ కి విసిరేట్టు, అండ్ దాంతో పాటు పబ్లిక్ గా కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితులు పరిణామాలు ఎప్పుడైనా కావచ్చు అని ఒక పబ్లిక్ లో కూడా ఒక ఇండికేషన్ ఇచ్చిన పరిస్థితి మనకు తెలిసింది. అయితే మరి 45 రోజులుగా ఎందుకు కేటీఆర్ ని అరెస్ట్ చేయకుండా ఉన్నారు అనే ప్రశ్నలకి ఒక సమాధానంగా ఏసీబీ విచారణ మనకి తెలిసిందే. సో ఏసీబీ ఈ 45 రోజుల పాటు కూడా కంప్లీట్ గా ఒక గ్రౌండ్ రియాలిటీని అండ్ దాంతో పాటు ఏసీబీ తన ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేసింది. అందులో భాగంగానే అప్పుడుండే అధికారులను కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన పరిస్థితి, అండ్ వాళ్ళ అనుమతితో కేసీఆర్ ఈ రేసింగ్ ఫార్ములాకి 46 కోట్లు చెల్లించారా లేదంటే అనుమతి లేకుండా చెల్లించారా అనే దానిపైన స్పష్టత తీసుకుంది. అయితే దాంట్లో భాగంగానే అరవింద్ గారు కూడా కంప్లీట్ గా ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఏసీబీకి ఇచ్చిన పరిస్థితులు పరిణామాలు మనం చూసినాం. సో అది కూడా కొంతకాలంగా ఒక హాట్ టాపిక్ గా అయింది. అయితే అనుమతులు లేకుండా అనుమతులు తీసుకో ఐఏఎస్ అరవింద్ కుమార్ గారే 46 కోట్లకు సంబంధించి ఒక నివేదిక ఇవ్వడంతో దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అయిపోయింది. నిజంగానే కేటీఆర్ అట్లా చేశారా, ఒకవేళ చేసి ఉన్నట్లయితే ఏం జరగబోతుంది, దానికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. నిజంగా చూడాలి అని అనుకుంటే ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఎలా చూడాలి, ఏమై ఉంటుంది? అయితే ఈ కేసు వివరాల్లోకి చూడాలంటే మనం 2022లో మొదటిసారిగా అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ ఫార్ములా రేసింగ్ తెలంగాణ కేంద్రంగా హైదరాబాద్ లో నిర్వహించాలి అని చెప్పి ఈ ఫార్ములా రేసింగ్ తో పాటు ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తో కూడా ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం 4 ఏళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఒప్పందం ప్రకారం మొదటిగా ఈ రేసింగ్ 2023 ఫిబ్రవరి 23న 2023 ఫిబ్రవరిలో 10, 11 ఈ 2 రోజుల్లో కూడా ఈ ఫార్ములా రేసింగ్ అనేది నిర్వహించడం జరిగింది. అయితే దీన్ని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం అండ్ దాంతో పాటు దీనిపైన ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. దీంతో మనకి ఉండే లోటుపాట్లు కావచ్చు, అనుమతులు లేకుండానే విదేశీ కరెన్సీని ఈ ఫార్ములా రేసింగ్ కంపెనీకి ముడుపులు కట్టబెట్టిరని కావచ్చు, ఆర్బీఐ అనుమతులు కూడా తీసుకోలేరనే యాంగిల్ తో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. సో అదంతా కూడా కేటీఆర్ అరెస్ట్ కి దారితీసిందనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సోమవారం నుంచి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. మరి అసెంబ్లీ సెషన్స్ ముందే అరెస్ట్ ఉందా లేదంటే సెషన్స్ తర్వాత అరెస్ట్ ఉంటుందా అనేది ఉంది. అయితే దాదాపు 45 రోజుల పాటు కూడా కేటీఆర్ అరెస్ట్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. మరి ఇప్పటి వరకు గవర్నర్ ఆమోదం లేదు కాబట్టి అది పోస్ట్ అయింది, కానీ ఇప్పుడు గవర్నర్ ఆమోదించింది కాబట్టి ఎప్పుడు ఏ క్షణానైనా కేటీఆర్ అరెస్ట్ కావచ్చు అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వాదనలు బలోపేతం చేయడానికి కేటీఆర్ కూడా ఇవాళ వాళ్ళ లీగల్ టీమ్ తో మీటింగ్ అయిన పరిస్థితి, అండ్ దాంతో పాటు హరీష్ రావు టీం కూడా కోకాపేటలో కొంతమంది ముఖ్య నేతలతో మీటింగ్ అయిన పరిస్థితి కూడా మనకి ఇలా కనిపిస్తుంది. మొత్తానికి ముఖ్య నేతలు అందరూ కూడా ఎవరి టీం తో వాళ్ళు మీటింగ్ లో ఉన్నారే
కావ్య, ఇక్కడ మనం 2 వర్షన్స్ చూడొచ్చు. ఒకటి, కేటీఆర్ గారు స్వయంగానే 46 కోట్లు బదిలీ చేసినట్లు ఒప్పుకున్నారు. కానీ ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది కాబట్టి ఆ బాధ్యత తీసుకోవాల్సింది ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారే అంటూ కూడా కేటీఆర్ గారు ఆరోపించడం జరుగుతోంది. మరోపక్క రేవంత్ రెడ్డి గారు 46 కోట్లు చేశారంటూ కేటీఆర్ గారు అరెస్ట్ ఖాయమంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ 2 వర్షన్స్ లో ఎలా ముందుకు వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు? అయితే ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో మనం ఈ ఇష్యూని రాజకీయ పరిణామాల నేపథ్యంలో తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రెసెంట్ ఉండే సర్కారు కావచ్చు, దాని ఈ ఫార్ములా రేసింగ్ ని రద్దయితే చేసింది. కాకపోతే ఖజానాకు సంబంధించిన అమౌంట్ ఏదైతే గత ప్రభుత్వం ఇప్పటికే ఈ ఫార్ములా రేసింగ్ కి 46 కోట్లు 4 సంవత్సరాల పాటు ఈ రేసింగ్ నిర్వహించడానికి ముందుగానే చెల్లించింది. మరి ఆ డబ్బు ప్రజలది, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాల్సింది. సో ఆ డబ్బు మళ్ళీ వెనక్కి ఎట్లా తెస్తారనే కోణంలో ఉండాలి. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ఫార్ములా రేసింగ్ బీఆర్ఎస్ వర్షన్ అండ్ కేటీఆర్ ప్యూర్ వర్షన్ ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే ఈ పెట్టడం జరిగింది. దానివల్ల విదేశీకి సంబంధించిన ఎన్నో కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ఆర్థికంగా కూడా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనే కోణం అండ్ దాంతో పాటు ఉపాధి కావ్య, కావ్య చెప్పండి. కావ్య, ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ ఖాయమంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఒకవేళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి అనుకుంటే ఎప్పుడు చేసే అవకాశం ఉందంటారు? సో ఇప్పుడు అంతా కూడా ట్విస్ట్ కేటీఆర్ అరెస్ట్ చుట్టే తిరుగుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీమ్ తో ఉదయాన్నే కేసీఆర్ భేటీ అవ్వడం జరిగింది. అండ్ దాంతో పాటు సైమల్టేనియస్ గా కోకాపేట్ లో ఉండే హరీష్ రావు నివాసం దగ్గర ముఖ్య నేతలతో హరీష్ రావు కూడా భేటీ అయింది. ఇన్ కేస్ కేటీఆర్ అరెస్ట్ కనుక చేస్తే జిల్లాలు, మండలం నుంచి హైదరాబాద్ వరకు కూడా నిరసన కార్యక్రమాలకి సంబంధించి ప్లానింగ్ అయితే జరుగుతుంది. అయితే ఒక పక్క అట్లా ఉంటే ఉన్నాయి కాబట్టి ముందుగానే నోటీసులు ఇస్తారా, ఎక్స్ప్లెనేషన్ కోరుతారా, లేదంటే ఆల్రెడీ ఏసీబీకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా ప్రిపేర్ అవ్వడం అది అన్ని కాబట్టి డైరెక్ట్ గా కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా, డైరెక్ట్ అరెస్ట్ నోటీస్ లో పోలీసులు వాళ్ళ ఇంటికి చేరతారా అనేది మాత్రం కొంత సందిగ్ధంగా ఉంది. సో అది కూడా కొద్దిసేపట్లో తేలే అవకాశం ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ కావ్య. రైట్, ఇది ఫార్ములా కేసుకు సంబంధించి కేటీఆర్ గారు అరెస్ట్ చేయబోతున్నారు, అరెస్ట్ కాబోతున్నారు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఒకవేళ అరెస్ట్ చేసేలా ఉంటే ఎప్పుడు చేస్తారనేది తెలియాల్సింది. మరి ఈ లోపే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లుగా కూడా సమాచారం. సో చూడాలి ఏం జరగబోతుందో.